చిలకలూరిపేటలో బంపర్ ఆఫర్ 3,75,00,000కి G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సార్ మీరు చాలా ఎమోషనల్ రగన్న రియల్ లైఫ్లో అండ్ రీసెంట్గా నందమూరి వంశంలో చూస్తూనే ఉన్నాం. హరికృష్ణ గారు, జానకిరామ్ గారు, మొన్న తారక రత్న గారు, మొన్న మీరు వచ్చినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశాను. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఎస్పెషల్లీ వచ్చిన 1 అవర్ అయినా 2 అవర్స్ ఉన్నంతసేపు కూడా చాలా ఎమోషనల్గా గురైపోతున్నారు. మా ఫ్యామిలీలో ఇలా జరుగుతుంది ఏంటి అని చాలా మంది దగ్గర చెప్పడం కూడా జరిగింది. ఆయన చాలా బాధాకరం. యాజ్ ఎ ఫ్రెండ్గా మీకేమనిపించింది? ఆ ఫ్యామిలీలో అందరినీ దగ్గర నుంచి చూశారు. బాగా నాకు హరికృష్ణ గారు బాగా ఎక్కువ కనెక్టెడ్ నాకు. సో నాకు చాలా ఇష్టం హరికృష్ణ గారు. వాడిని కూడా చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది. అది జరగడం చాలా బాధాకరంగా ఉంటుంది. తారకన్నకి యాక్సిడెంట్ అవ్వడము, ఆ తర్వాత జానకిరామన్న యాక్సిడెంట్లో అదే జిల్లాలో జరగడము, పెద్ద ఆయన హరికృష్ణ గారికి అలాగే జరగడము, నిన్న తారక రత్న సడన్గా అలా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, కూడా కార్డియాక్ ఇష్యూస్ రావడము చాలా ఇబ్బంది. చాలా చిన్న వయసులో ఉన్నాడు, చూడాల్సిన జీవితం చాలా ఉండగా రాజా చాలా ఇబ్బందిగా ఉంది. ఏమోనండి అదే అర్థం కావట్లేదు. శాపమా పాపమా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. అన్ఫార్చునేట్ ఏదైనా చాలా ఇబ్బందికరంగా ఉంది. తారకరత్న అయితే లైక్ చెప్పాగా చేసింది 5-6 ఫిలిమ్సే, కానీ వెరీ మచ్ క్లోజ్లీ అటాచ్డ్, వెరీ మచ్ అంటే చాలా రకాలుగా బాగా దగ్గర. సో దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండింది ఆ రోజు. అందుకే నెక్స్ట్ డే ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. చాలా చాలా హర్ట్ఫుల్గా ఉండింది. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారంట కదా. ఈజ్ వెరీ 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 గుడ్ గై, వెరీ 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 గుడ్ గై. అన్ఫార్చునేట్ అంతే. దాని గురించి పాపం పిల్లలంటే చాలా ఇష్టం తనకి. నిషిక అయితే అసలు లొకేషన్కి వచ్చేది అప్పుడప్పుడు, అసలు వదిలేదు కాదు. మా పాప ఆ పిల్లలు ముగ్గురిని చూస్తుంటే ఏం అర్థం కావట్లే, చాలా ఇబ్బంది. అసలు చిన్నవాళ్ళకి ఇద్దరికి అది కూడా తెలియదు అసలు. ఆల్మోస్ట్ అందరూ బ్యాక్ వచ్చేస్తారు అనుకున్నారు లాస్ట్ మినిట్ వరకు కూడా. అవును అవును అవును, అదే సర్ప్రైజింగ్. రికవర్ అయిపోయాడు. ఏదో అబ్రాడ్ నుంచి, యుఎస్ నుంచి, అక్కడి నుంచి డాక్టర్స్ వచ్చారు. అదే ఆ ఇబ్బంది. 45 నిమిషాలు బ్రేక్, హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోయింది. యూజువల్లీ టెక్నికల్లీ నాకు తెలిసింది, అవుట్ ఆఫ్ మై రిలేషన్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ డాక్టర్ కమ్యూనిటీస్, 8 to 10 seconds బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే బ్రెయిన్ విల్ గెట్ డై. ఓకే, సో అది ప్రాబ్లం. ఒక్కొక్కసారి 10th అవర్ అంటారు చూసావా, అలా రికవర్ అయ్యి ఒక్కోసారి చిన్న చిన్న మైనర్ ఇష్యూస్తో బాగుంటారు. కానీ 5 రోజులు కూడా ఎంత ఇబ్బంది పడ్డాడు అనిపిస్తుంది. హరికృష్ణ గారిది కానీ యాక్సిడెంట్. యాజ్ అ వండర్ఫుల్ డ్రైవర్, మరి ఆయనకి అవడం చూడండి. డ్రైవింగ్ బాగా ఇష్టం ఆయనకి, చాలా 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 ఇష్టం. హరికృష్ణ గారి తర్వాతే కదా కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీ గారు ఇద్దరి మధ్య బాండింగ్ చాలా ఇంకా అంతకుముందుకే ఉంది. అంత కనిపించేది కాదు. అంటే అది ఏం లేదండి అలా. అదే చెప్తున్నాను కదా, ఇందాక అన్నాను కదా, కొన్ని స్పేసెస్ బయటికి ఎక్స్పోజ్ కావు. ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో ఉన్నప్పుడే బయటికి రావు. అది బయట కావాలనుకునే వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకునేవి. ఇప్పుడు పబ్లిక్, ఇప్పుడు తారక రత్నది జరిగినప్పుడు కలిసి వచ్చారు కాబట్టి అందరూ అలా చూస్తున్నారు. దట్స్ రాంగ్. దే ఆర్ చాలా రోజుల నుంచి దే ఆర్ లైక్ వెరీ క్లోజ్. అయినా పర్సనల్లీగా చూసే కాబట్టి. సో అదే చెప్తున్నా రోషన్, నేనేమంటానంటే, ఇప్పుడు నిన్న వచ్చి నేను ఒక దగ్గర కలిసాను రోషన్, మన ఇద్దరం కలిసామని చెప్పి పోస్ట్ పెట్టుకుంటామా? కొన్ని పర్సనల్ స్పేసెస్ ఉంటాయి, దోస్ థింగ్స్ వోంట్ గెట్ ఎక్స్పోజ్డ్. ఆయన కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుంది, వాళ్ళ హరికృష్ణ గారు లేనప్పటి నుంచి ఎక్కువ నాన్న అనే పిలుస్తాను జూనియర్ ఎన్టీఆర్ నేను. అవును, మొదటి నుంచి కూడా కళ్యాణ్ గారు నాన్ననే పిలుస్తారు బాగా. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీకు కనిపిస్తుంటే ఇప్పుడు క్లోజ్ అవన్నీ బుల్షిట్. ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ సార్, ఎండ్ ఆఫ్ ది డే. ఏదైనా జరిగితే ఒక తాటి మీదకి వస్తారు అంతే. అది గ్రేట్నెస్. అది ఎక్కడ చూడలేము మనం. మన తారక రత్న కూడా అలా అయినప్పుడు ఫ్యామిలీ అంతా బెంగళూరులోనే ఉన్నారు. అవును అవును, మొత్తం ఎవ్రీబడి ట్రావెల్. కింద అలా పేషెంట్ రూమ్స్లోనే అందరూ
నేను వెళ్ళే అదే టైంకి. అవును చూశాను నేను తర్వాత. అసలుకి ఒక ఫ్యామిలీ అంతా అలా ఒక తాటి మీదకి వచ్చి ఎలా చేస్తే బెటర్, ఇంకా ఏం చేస్తే బెటరు. ఏదన్నా ఏదో రివైవ్ అయితే వేరేలా ఉండేది. అట్లీస్ట్ ఆ పిల్లలకి ఒక ధైర్యము. అన్ఫార్చునేట్. రగన్న మీరు చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడతారు. ఏంటి ఈ ఇండస్ట్రీ ఇవన్నీ పక్కన పెడితే ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను మాస్టర్స్ చేశాను, ఓకే. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్. ఓకే. నేను సాఫ్ట్వేర్లో మార్కెటింగ్ సైడ్ ఉండేవాడిని. అయితే పేరు పక్కన చాలా ఉన్నాయి మనకి. అవి రాసుకోవాలి దాన్ని. అవి ఏముండవు, పేరు ఉంటే చాలు. అదే నువ్వు బాగా చేసినంత కాలం నీ పేరు ఉంటుంది, పేరు పక్కన ఏమున్నాయో ఉండవు. నువ్వు బాగా చేయాలి, జనాల్ని ఎంత చేసినా కానీ ఏం చేయనప్పుడు ఎక్సే పెడతారు పక్కన ఉన్నట్టు. పండలేదు అన్నాడు అనుకో ఒక దాంట్లో కథ అయిపోయా. బిస్కెట్ ఏం లేదు, టార్గెట్ ఒకటే. రోషన్ ఒక సినిమా చేసావు, రిలీజ్ అయింది, ఆడిందా ఆడలేదా, నువ్వు స్క్రీన్ మీద నువ్వు ప్రజెంట్ అయ్యావు, నిన్ను నచ్చిన వాళ్ళు, నిన్ను మెచ్చేవాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. దాంతో ఇంకో 4 సినిమాలు వచ్చాయా అంతే టార్గెట్. అంతేగాని క్యాలిక్యులేటెడ్ లైఫ్ ఇండస్ట్రీ. హిట్ వస్తే 4 సినిమాలు, ఫ్లాప్ వచ్చినా కూడా 4 సినిమాలు ఉంటాయి, ప్రొవైడెడ్ యువర్ బిహేవియర్. ఓకే. యాక్టింగ్ ఒకటి వస్తే సరిపోదు, బిహేవియర్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. దట్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు టైంకి వచ్చావా, నీ బిహేవియర్ ఎట్లుంది సెట్లో, హవ్ యూ, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇంత ఇన్నోసెంట్గా ఇంత సెన్సిటివ్గా ఉన్నా కానీ మనల్ని నొప్పించే వాళ్ళు ఉంటారు కదా, అలా ఎప్పుడు జరగలేదు మీ లైఫ్? మస్తు జరిగినాయి. అది ఎక్కడ ఉండదు అంటున్నాను నేను. అది అయ్యా ఉంటాయి, బాధపడిన సందర్భాలు ఉంటాయి, హట్ అయిన సందర్భాలు ఉంటాయి, కోపం వచ్చిన సందర్భాలు ఉంటాయి. వేరే ఆర్టిస్టులు అన్ని రకాలు ఉంటాయి, అందరూ ఉంటారు. ఒకళ్ళని అలాని కాదు, వాళ్ళకేం ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయో మన మీద ఆ ఫ్రస్ట్రేషన్ చూపించింది. మనమే చూపించడానికి వాళ్ళకి ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయో పక్క పెడితే, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ బ్రో, ఎవ్రీవేర్ దట్ ఫ్రస్ట్రేషన్ ఇస్ దేర్. నీ సీనియర్ అనేవాడు, నీ పైన అనేవాడు, నీకన్నా ముందు అనేవాడు, వెనక ఇది ఎక్కడ నన్ను దాటి వెళ్తాడు అనే ఫ్రస్ట్రేషన్ చూపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ని కూడా తీసుకొచ్చి ఎక్కడ చేయలేక ఇక్కడ నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న మీదగా చూపించేది. సో అది కామన్, అనేది ఎక్కడైనా ఉంటాయి. గట్టిగానే జరిగాయి అయితే మస్తు జరిగినాయి. బైరీలు పెట్టడం ఒకటే తక్కువ. మరి మనం సైలెంట్గా ఉండం కదా అలా జరిగినప్పుడు. మనం సైలెంట్గా ఎప్పుడు ఉన్నాం, ఎప్పుడు లేము, ఇచ్చే దగ్గర ఇచ్చినాం. కాకపోతే అంతవరకే, అక్కడితోనే వాళ్ళకి అర్థమైంది కదా. చెప్పినా కదా, పచ్చ చెప్పాలంటే గుచ్చుతా, మొహమాటమే లేదు, అంతలో అస్సలు వెనుకకు తగ్గేదే లేదు. నువ్వు ఎంత చూపైనా కానీ మనలో మనమాట ఎంతమంది కూర్చారు, తక్కువనే పడ్డాయి, గుచ్చేదాకా రాకుండానే ఖాళీ చూపుతూనే పడ్డాయి. నేను చెప్పినా, నేను అందు గురించే నా స్పేస్లో ఉంటా. నేను ఎదుటోటి స్పేస్లోకి హీరోలు ఎప్పుడు నాకు అసలు ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా హీరోలు అనేవాళ్ళు ఎవరితో కూడా నాకు ఈ రోజు వరకు కూడా చిన్న ఇది జరగలే. ఆర్టిస్టులతోనే చిన్న చిన్నవి ఉంటాయి. ఏంటిడు ఏంటంటే నేను ఇది అని చెప్పి మిమ్మల్ని నేను ఇబ్బంది పెడితే మీరు నన్ను ఏమన్నా అనండి, అంతేగాని మీ జోలికి నేను రానప్పుడు నన్ను ఏదన్నా కామెంట్ చేస్తే బేసిక్గా ఐ డోంట్ లైక్ హ్యూమిలియేషన్. ఎవరిని చేసినా నన్ను చేస్తే పచ్చి వస్తాయి, బీపులేసి అంత వస్తాయి, ఇచ్చి పడేస్తారు అక్కడే. ఆడనే ఇస్తా, ఏంద్రాను అని అంట డైరెక్ట్గా. అక్కడ ఎంత సీనియర్ అయినా కానీ నాకు వేడిది బొంగు అని వల్ల క్యారెక్టర్ వద్దా, నాకు ఇచ్చే దర్శకులు, ఇచ్చే ప్రొడ్యూసర్లు అవి ఉన్నప్పుడు ఎవడో తొగడాగాడు పక్క నుండి వాని ఫ్రస్ట్రేషన్ ఎక్కడో ఫ్రస్ట్రేషన్లు తీసుకొచ్చి పక్క నుండి మీద ఎప్పుడైతే నీ కింద పని చేస్తున్న వాళ్ళు లేకపోతే నీ తర్వాత వచ్చారని చెప్పి వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తే అది ఒకరోజు మన లైఫ్లో ఎక్కడో దగ్గర కొడుతుంది భయ. మస్తు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చినాక తెలుసుకుంది ఏందిరా అంటే, నీ పని నువ్వు చేసుకోరా పోయి, పక్కోని తొక్కడానికి ట్రై చేయకు, పక్కోని తిట్టడానికి ట్రై చేయకు, ఓకేనా? కుదిరితే హెల్ప్ చేయి, లేకుంటే మూసుకొని కూర్చో. నా షార్ట్ అయిపోయిందంటే నేను వెళ్తాను, కూర్చోను, ఫోను పట్టుకుంటా పక్కకి వెళ్ళిపోతా. స్టార్టింగ్లోనేమో జాబు, ఆ ఫోన్లు ఉండేటి, వాటిని మాట్లాడుకుంటూ దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుకుని ల్యాప్టాప్ పెట్టుకుని పని చూసుకునేటోడిని. సో అందరికీ అవే. ఇప్పుడు ఏది లేదు కదా, ఇదే పని చేయాలి. ఆడ కూర్చున్నా అనుకో, నాలుగు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆడ ఉంటాము. మనం ఏమన్నా అనకపోయినా మరుసటి రోజు ఏం భయ నిన్ను అట్లా అన్నారంట అని అంటే నేనేమన్నారా భయ, నాకేం ఉండేనట్ట కదా, ఉంటే నేను అన్నట్ట
అన్నట్టు అయిపోతుంది. చెప్పేటోడు ఈ నలుగురిలోకి వెళ్ళి బయటకు వెళ్ళి చెప్పేటోడు ఏం చెప్తాడు, రఘుబాయ్ నేను రోషాను కూర్చొని ఉండే ఇట్లా అనుండే అని అంటాడు. ఎవడన్నాడు, ఎవరికి చెప్పాడు. అవునా కదా? ఓకే. ఉంది. ఈ పంచాయతీలు ఎందుకు, ఈ సొల్లు ఎందుకు? ఫోన్ పట్టుకొని పక్కకు పోయి కూర్చున్నావు అనుకో నీ చైర్లో చెట్టు కింద, ఎవరు దేకరు నేను. నువ్వు వంతో పంచాయతీ ఉండదు. తెల్లారు వచ్చిన షూటింగ్కి అందరు రెస్పెక్ట్, నీ రెస్పెక్ట్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోనంత వరకు, నిన్ను ఎవరు హ్యూమిలేట్ చేయనంత వరకు యూ హ్యాపీ. నువ్వు ఇంకొకరిని హ్యూమిలేట్ చేయకు. ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. మా గ్రూప్ ఉంది ఫ్లయింగ్ కలర్స్, కిషోర్ ఫ్లయింగ్ కలర్స్, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, ప్రవీణ్, సత్యం రాజేష్, ధనరాజ్, ధనరాజ్. ఆ బ్యాచ్ మాది. మేము ఎవ్రీ మంత్ అది బ్యాచ్ అంతా. సో ఒక డ్రెస్ కోడ్ థీమ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే వి సెలబ్రేట్, వి పార్టీ. ఇక్కడ నందు ఎందుకు యాడ్ అయ్యాడు? కామెడియన్ కాదు, కమెడియన్ గా గ్రూప్ క్రియేట్ కాలా. ఇది బేసిక్ గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం మేము, గ్యాంగ్ ఇదంతా 15-16 మంది క్రియేట్ చేసుకున్నాక సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సత్య, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం సీను, వేణు, సప్తగిరి, నవీన్, నందు, రఘు, కారు మంచి, ధనరాజ్. పెద్ద గ్రూపే. ఇంకా ఉండేవాళ్ళు పాపం ఎగ్జిట్ అయిపోయినారు వాళ్ళ పర్సనల్ రీజన్స్ తోని. యూజువల్లీ కాదు, వాళ్ళకి ఏదో సమ్ రీజన్స్ ఉండే. ఎవరు ఎగ్జిట్ అయ్యారు? సప్తగిరి లేడు, శివారెడ్డి, వాళ్ళకేవో వేరే ఇష్యూస్ అంటే ఎవరితో కాదు, వాళ్ళు బిజీ వర్క్లో ఉండి. అండ్ మాకు ఒక కండిషన్ ఉంది, ఎవ్రీబడి షుడ్ బి ఇన్ కాంటాక్ట్, మస్ట్ అటెండ్ ది పార్టీ. పార్టీకి రాకపోతే ఇఫ్ యు ఆర్ అన్ అవుట్డోర్ ఫైన్. హౌ మచ్? ఏది ఫైన్? ఫైన్ అంటే ఆ ఫైన్ ఆచిచ్చి అట్లాంటి కదా, ఫైన్. ఓకే, అదర్వైజ్ సిటీలో ఉండి ఎగ్గొడితే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ రీజన్ యాక్సెప్ట్ చేయం. సో ఇట్లా రూలు. మంత్లీ ఒకసారి ఒక నైట్ ఫుల్ స్పెండ్ చేస్తాం. మంత్లీ వన్స్ అయితే? మంత్లీ వన్స్, ఇయర్ వన్స్ కాదు. మంత్లీ వన్స్ మాది. ఎవ్రీ సెకండ్ సాటర్డే, ఎవ్రీ మంత్ సెకండ్. అదే రోజు మీ లవర్ కాల్ చేస్తే మీకు ఎవరు, దాని మించి మాకు ఎవరు లేదు ఇంకా లైఫ్లో. పిల్లల్ని వదిలేసి నైట్ అంతా స్పెండ్ చేస్తానంటే అందరు పెళ్ళైన వాళ్ళే కానీ నవీన్ గారు ఒకటి తప్ప, సప్తగిరి ఒకటి తప్ప అందరు పెళ్ళి లేని పిల్లల్ని వదిలేసి ఒక నైట్ అంతా ఉంటున్నాం అంటే వీళ్ళు ఎవరు బోర్లు ఎవరికి వస్తారు.